గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సార్, నిన్న చిరంజీవి గారు బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్, ఎస్పెషల్లీ ఆడపిల్లల గురించి అండ్ ఇంకా వాళ్ళ తాతగారి గురించి, ఇంకా రాజకీయాల గురించి, ఈ కామెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. చాలా చర్చనీయాంశంగా అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు, వీటి మీద డిస్కస్ చేస్తున్నారు. ఏమంటారు, మీరేమంటారు? రాజకీయాల గురించి మాట్లాడిన దాని గుంట్లో ఆయన అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, ఒక విశ్లేషణ కాకుండా ఏదో మాట్లాడేశాడు. ఆయన ఆర్టిస్ట్ లాగా మాట్లాడేశాడు. రాజకీయం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి, కొంచెం ఏ మాటకి ఏమొస్తుంది, ఎలా వస్తుంది అని ఆయన ఆలోచించుకుని మాట్లాడాలి. సినిమా అంటే ఆయన మెగాస్టార్. సినిమా ఫీల్డ్లో అంటే క్లారిటీ ఇచ్చారు కదా, నేను మళ్ళీ ఇంకా పాలిటిక్స్లోకి ఎంటర్ అవను, ఇంకా ఎంటర్ అవనంటూనే పాలిటిక్స్ మాట్లాడుతున్నారు కదా ఆయన. అసలు పాలిటిక్స్ ఎందుకు మాట్లాడాలి సినిమా ఫంక్షన్లో? అది వచ్చింది ఒక సినిమా ఫంక్షన్, ఆ ఫంక్షన్లో పాలిటిక్స్ టాపిక్ ఎందుకు అసలు? శుభ్రంగా సినిమాల గురించి మాట్లాడి, మీకున్న అనుభూతి గురించి మాట్లాడి, బ్రహ్మానందం గారి కొడుకుని గురించి మాట్లాడి, ఆయనకు ఆశీర్వాదం ఇవ్వండి, అది సక్సెస్ అవ్వాలని కోరుకోండి, ఈ సినిమాల గురించి మాట్లాడి. అక్కడ రాజకీయాల గురించి ఎవడు అడిగాడని అక్కడ ఎవరు అడిగాడా? ఎవరైనా రాజకీయాలు అక్కడ ప్రెస్ వాడు అడిగాడా? లేదు కదా. ఎందుకు దాని టాపిక్? సినిమా ఫంక్షన్లో ఈ దరిద్రం పోవాలి. సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడటం అనే అలవాటు పోవాలి. అది ఇంకెవరైనా మాట్లాడితే చిరంజీవి గారు లాంటి పెద్దవాళ్ళు అది తప్పే, సినిమా ఫంక్షన్ సినిమాగా ఉండనివ్వండి, సినిమాలో రాజకీయాలు ప్రతి ఫంక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడదు, దౌర్భాగ్యం చేయకండి అని ఆయన మందలించాలి. ఆయనే మాట్లాడతాడు, ఇంకేం చెప్పాలి? కనుక అది తప్పు. మిగతా విషయాల్లో ఆయన తప్పు పట్టడం, ఆయన ఏదో క్షమాపణ చెప్పాలంటూ కరెక్ట్ కాదు. ఆయన ఒక పద్ధతిలో చెప్పాడు. అందరూ ఇంట్లో ఆడపిల్లలు చూస్తే ఒక హాస్టల్, లేడీస్ హాస్టల్ లాగా ఉంది, అందరూ ఆడపిల్లలే. సో చరణ్కి మళ్ళీ ఆడపిల్లకి అంటాడేమో అని కొడుకు కావాలని కోరుకుంటున్నాం. తప్పే ఉంది. ఏ తండ్రి అయినా, ఏ తాత అయినా, ఏ తల్లి అయినా, ఏ అమ్మమ్మన్నా, ఏ నాయనమ్మన్నా మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉంటే మగపిల్లడు కావాలి అని కోరుకుంటారు. అంతేగాని మగపిల్లడు కావాలని కోరుకుంటే ఆడపిల్లలు తక్కువ అని కానీ, ఆడపిల్లలు భారం అని కాదు. ఆల్రెడీ ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, మగపిల్లలు లేరు కనుక మగపిల్లలు కావాలని కోరుకుంటారు. దాన్ని ఏదో తప్పని పట్టలేని కొంతమంది ఉన్నారు. అసలు సమస్య, లేడీస్ సమస్య వచ్చినప్పుడు కనపడరు ఎక్కడ. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏదో చిరంజీవి అన్నాడు కనుక దాని ఏదో మనం ఖండిస్తే మనం పెద్ద అది మహిళా ఉద్యమాలకు నిలబడిన వాళ్ళు అవుతామని కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు బాగా మాట్లాడితే ఆయన అందరూ వెరీ కామన్. మన సమాజం ఏమిటి, మన ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి? మన ఫ్యామిలీస్ ఆడపిల్లలు ఎక్కువ ఉన్న చోట మగపిల్లాడు కావాలని కోరుకుంటారు, మగపిల్లలు ఎక్కువ ఉన్న ఇంట్లో ఆడపిల్లలు కావాలని కోరుకుంటారు. ఇది సహజ సిద్ధమైన ఒక ఇది. అది చెప్పాడు ఆయన, అంతే. దాని గురించి ఇంకోటి తాతల గురించి ఏం తప్పు చెప్పాడు? ఒక తండ్రి కొడుకు ఇచ్చే సలహా, రే మీ తాత కెరీర్ ఎదురా, మీ తాత అలా చరిత్ర ఉంది, మీ తాతకి ఆయనకి 2 ముగ్గురు ఇంకో 4 ఉన్నారో కూడా తెలియదు, ఆ చరిత్ర ఉంది, అది ఓపెన్గా చెప్పుకున్నాడు ఆయన. ఎవరు చెప్పుకోరు. మా తాతలంతా మేము చాలా పద్ధతి కలవము, మేము చాలా డిసిప్లిన్ ఇలా చెప్పుకుంటారు. హిపోక్రసీ లేకుండా ఓపెన్గా చెప్పాడు, రే మీ తాత చరిత్ర ఇది, అది ఆదర్శంగా తీసుకోబాక సినిమా ఫీల్డ్లో ఉన్నావు కదా, ఇలాంటి అవకాశాలు, ఇలాంటి అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కనుక నువ్వు అలాంటి తీసుకోవద్దు, ఆ నేపథ్యం వద్దు నీకు, అది ఆదర్శంగా తీసుకోవద్దు అని ఒక సలహా, అది ఒక సూచన. ఒక తండ్రి ఒక బిడ్డడికి ఇచ్చే సూచన. అది నీవైనా నీ బిడ్డడికి ఇస్తావు, నేనైనా నా బిడ్డడికి ఇస్తాను. ఆ సూచనని అదేదో దాని గురించి మాట్లాడారు. అమ్మాయి ఏం పిచ్చే ఎర్రా అంటే ప్రధానికి ఏదో కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకినట్టు మాట్లాడే ప్రధానికి తెలుగు భాష తెలియదు, ఆ పదం, ఆ వాక్యంలోని భావం ఏంటో తెలియదు, దాని అంతర్లీనమైన విషయం ఏంటో తెలియదు. ఈ వివరణ ఇదేమీ విశ్లేషణ ఏమీ లేకుండా ఏదో పిచ్చి వాగుడు, గాలి వాగుడు, నోటికి వచ్చింది ఏదో వాగుతున్నారు. క్షమాపణ ఎందుకు చెప్పాలి మా చిరంజీవి? ఏం తప్పు మాట్లాడాడని? అంటే ఆడపిల్ల వద్దు అనుకోవడం, మగపిల్లాడు కావాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ఆడపిల్ల వద్దు అనుకోవడం తప్పు కదా. అనలేదు అతను విన్నారా? అతను వద్దు, ఆడపిల్ల వద్దు, మళ్ళీ ఆడపిల్లని కంటాడేమో, మగపిల్లాడైతే బాగుండదు. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు. సో ఆడపిల్లలు అంతమంది ఉన్నప్పుడు ఆడపిల్ల మోజు తీరింది. ఇక మగపిల్లల మోజు లేదు, ఒకడే ఉన్నాడు కానీ ఇంకోటి కావాలని కోరుకుంటాడు. దాంట్లో తప్పే ఉంది. ఆడపిల్ల వద్దని కాదు అక్కడ, మగపిల్లాడు కావాలని కోరుకుంటున్నాం. మగపిల్లాడు ఇంకో ఎందుకు తక్కువ ఉన్నారు, ఆడవాళ్ళు అందరూ ఆడపిల్లే, మగపిల్లలు తక్కువ ఉన్నారు కనుక నాకు ఒకడే, సార్ నా వాడికి ఒకటి కాకుండా 2 కావాలని ఏ తండ్రి అయినా కోరుకునే మాట. సహజ సిద్ధమైన కోరిక అది. దాంట్లో ఏదో ఆడపిల్లని తక్కువ చేశారు, ఆడపిల్ల వారసుడు కావాలా,
వారసుడు కావాలంటే ఈ పిచ్చివాగులు అవుతారు. వంశోద్ధారకుడు అని ఆడపిల్లలు అన్నారు కానీ వంశోద్ధారకురాలు అని మగ ఆడపిల్లని అనలా, వంశోద్ధారకుడు అని మగపిల్లని అన్నారు. ఎందుకంటారు మరి ఆ మాట? మగాళ్ళే కావాలనుకోవాలి. వంశోద్ధారకుడు అంటే మగపిల్లాడే, ఆ వంశోద్ధారకురాలు అని లేదు మన సమాజంలో. వంశోద్ధారకుడు అందుకని ఇప్పుడు ఆ లింగ వివక్ష చూపిస్తున్నారనే కదా ఇది లింగ వివక్ష కాదు. వంశోద్ధారకుడు అనేది మన సాంప్రదాయం, మన యొక్క మన సంస్కృతి, మన విధానం, మన కుటుంబ వ్యవస్థ. అది కుటుంబ వ్యవస్థ తండ్రి పేరు, ఇంటి పేరు కొడుకే వస్తుంది, కూతురికి అథారిటీ పేరు వస్తుంది, భర్త పేరు వస్తుంది. కనుక ఇది సాంప్రదాయంగా నడుస్తున్నది, కొన్ని తరాలుగా కొన్ని శతాబ్దాలుగా నడుస్తుంది. దానికన్నా వంశోద్ధారకుడు కొడుకు అంటారు. అది తప్పు. వంశోద్ధారుడు కూతురు కాకూడదా? వితండాలి ఇవన్నీ. వంశోద్ధారుడు కూతురు కాకూడదా? ఆస్తి అందరికీ సమానం, ఆ హక్కు ఉంది. వంశోద్ధారుడు ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఉనే. కొడుకు ఎంటుకలు పెట్టి మేము మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము ఏదో మాట్లాడగలం, మేము ఏదో అనగలం అని తాము సెల్ఫ్ ప్రొజెక్షన్ కోసం మాట్లాడే ఏదో మాటలు తప్పితే చిరంజీవి గారు మాట్లాడే దాంట్లో ఏ తప్పు లేదు. ఆయన ఎవరో ఏదో అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఏ ఈవెంట్కి వచ్చినా ఆయన మాట్లాడిన దాంట్లో నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ వెతకడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది అంటారా, లేదంటే ఆయనే అంటే అసందర్భంగా ఏదైనా మాట్లాడేస్తున్నారు అనుకోవచ్చు? ఆయన కాదు, నిన్న ఎక్కడ అసందర్భంగా మాట్లాడేది ఏం లేదు. రాజకీయాల విషయం ఒకటి తప్పితే మిగతా అన్ని సందర్భంగా కామన్ కుటుంబ వ్యవస్థ విషయంగా చెప్పాడు. ఆయన కొడుకు తండ్రికి ఇచ్చే సలహాలు చెప్పాడు. ఒక కుటుంబంలో తాతలు తల్లు అమ్మమ్మలు నాన్నమ్మలు కోరుకునే కోరిక ప్రకారం చెప్పాడు. ఇవన్నీ సహజ సిద్ధమైనవి. వీటిని కూడా దీంట్లో కూడా కొడుకుటి మీద వెంట్రుకలు లెక్క పెట్టినట్టు దీంట్లో కూడా కెలికి దాంట్లో ఈ పదం అనలేదు ఆ పదం అనేది పిచ్చి పని పాట లేనివాడు వాళ్ళ ఒక ఉనికిని కాపాడుకోవటానికి చిరంజీవులు అంటాడు అన్నదాన్ని కమెంట్ చేస్తే వాళ్ళ ఉనికి ఎగ్జిస్ట్. లేకపోతే వాళ్ళు ఎవరు కూడా జనాలకి గుర్తుండదు, పట్టింపు ఉండదు. వాళ్ళు మామూలుగా వాగితే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఒకడు కూడా వినడు వాళ్ళ కమెంట్ని. ఈ చిరంజీవి మీద కనుక వింటారు. అది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం వాళ్ళ సెల్ఫ్ ప్రొజెక్షన్ కోసం తప్పితే వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ క్రైసిస్, వాళ్ళ ఉనికి ఉండదు. ఉనికి తెరమరుగుతూ ఉన్న ఉనికి కూడా తెరమరుగుతూ ఉంటుంది. అలాంటి మళ్ళీ వాళ్ళని ఏదో ఉనికి కాపాడుకోవడానికి వాగే సొల్లువాగుడు, గాలివాగుడు, అర్ధరహితమైన వాగుడు, అజ్ఞానము అర్ధజ్ఞానంతో అసహ్యమైన వాగుడు. ఒక తెలుగు భాష, మన సంప్రదాయాలు, మన కుటుంబాలు, మన కుటుంబ వ్యవస్థలో ఎలాంటివి ఉంటాయి ఏమీ తెలియని ఒక అర్భకపు మాటలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.